సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొండపాక మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం ప్రజా సమస్యల పట్ల నిరంతరం పనిచేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావుపై చక్రధర్ గౌడ్తో కేసులు పెట్టించడం ఖండిస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనపై దృష్టి సారించాలని, ప్రజల దృష్టి మరల్చడానికి మాజీ మంత్రి హరీష్ రావుపై కేసులు పెట్టడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో అబద్ధపు హామీలతో, మోసపూరితమైన వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూ ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి హరీష్ రావు గారిని చూస్తే ఈరోజు రేవంత్ రెడ్డికి గజగజ వణుకుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి నీ స్థాయికి తగ్గ పనులు చేయి. రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రివి. తెలంగాణ తెచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు అయితే కేసీఆర్ గారు 2 టర్ములు ముఖ్యమంత్రిగా చేస్తే తర్వాత అవకాశం నీకు వచ్చింది. నువ్వు ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు, నీ కుర్చీకి తగ్గట్టు వ్యవహరించుకో. ఈ సిద్దిపేటలో చిల్లరగాడు ఉంటే ఇక చిల్లరగాంతో ఒక తెలంగాణ ప్రజల గొంతుకైనటువంటి హరీష్ రావు మీద కేసు పెట్టిస్తావు. హరీష్ రావు అంటే ఏందో తెలుసా? హరీష్ రావు గారు నిరంతరం రోజుకు 18 గంటలు ప్రజల కోసమే పనిచేస్తాడని ఇప్పుడు నీ పార్టీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నిండు శాసనసభలో అన్నాడు. హరీష్ రావు గారి గురించి మీ పార్టీలో ఉన్న చాలా మంది కూడా గొప్పగా కొనియాడిరు. ప్రజల కోసమే పనిచేస్తాడు, ఎల్లప్పుడూ ప్రజల కోసమే ఉంటాడు అని చెప్పి ఇప్పుడు మొన్న నీ పార్టీలో దొంగతనంగా చేసుకున్న పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా హరీష్ రావు గారి గురించి గొప్పగా చెప్పిండు. గాయనను పట్టుకొని బిడ్డ రేవంత్ రెడ్డి చేస్తే నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలనే ప్రవర్తించు. నువ్వు చేసే పనులు ఈ సమాజం అంతా గమనిస్తా ఉన్నది. ఎవడి కేసు పెట్టినటువంటి చక్రధర్ గౌడ్ ఎవడు అసలు? వాని బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసా? గాంతోటి నువ్వు ఏం చేయలేవు కాబట్టి రేపు 9వ తారీఖు నుంచి తెలంగాణలో శాసనసభ సమావేశాలున్నాయని చెప్పి చెప్తున్నావు. సమావేశాలున్నాయంటే సమావేశాలకు హరీష్ రావు గారు అయితే ఈ తెలంగాణ సమస్యల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. హరీష్ రావు గారు అసెంబ్లీకి వస్తే మీ లాగులు దడుస్తాయని భయంతో ఓ కేసు డ్రామా ఆడి ఓ చీటర్ తోటి, ఓ చిల్లరగాడు చక్రధర్ గౌడ్ తోటి ఇలా ప్రజా గొంతుకైన హరీష్ అన్న మీద ఏదో కేసు అని చెప్పి ఓ నాటకం చేస్తున్నావు, కేసులు పెట్టిస్తున్నావు. చక్రధర్ గౌడ్ గురించి సిద్దిపేట ప్రజలంతా, తెలంగాణ యావత్ సమాజం అంతా తెలుసు. నీకు తెలియదేమో. నీ పార్టీలో ఉంచుకున్నందుకు నువ్వు సిగ్గుపడాలి. మీ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడాలి. అత్యాచార యత్నం, స్నేహితుని భార్యపై అత్యాచార యత్నం చేసిండు. దాని విషయంలో జైలుకు వేయించిండు. ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కోట్లల్లో డబ్బులు వసూలు చేసిండు. అది కూడా పోలీస్ స్టేషన్లో కేసు అయింది. సిద్దిపేటలోనే ఎఫ్ఐఆర్ అయింది. ఎన్నో దొంగతనాలలో ఈయన పేరున్నది. ఎన్నో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. సిద్దిపేటలోనే దొంగ నోట్లు